మరి ఎవరైతే ఎన్నికల్లో ఓటమికి పాలైనారో వాళ్ళు కూడా ఏమి నిరాశ పడకుండా ప్రజాసేవలో ఉండి మరొకసారి అవకాశం వచ్చే విధంగా మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ మరొకసారి గెలిచిన కౌన్సిలర్లందరూ కూడా అభినందనలు తెలుపుతూ మరి నిన్న దారాసింగ్ గారు మాట్లాడుకుంటూ అనేక విషయాలు చెప్పిండు. దారాసింగ్ గారు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు. తన ఊర్లో మన గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు సర్పంచ్ గెలిపించుకోలేకపోయిండు. మరి నిన్న మున్సిపాలిటీలో సొంత తమ్ముడు నిలబడితే కౌన్సిలర్లు కూడా గెలిపించలేకపోయిండు. సరే, అది వదిలేసాం. ప్రజా తీర్పును మనం అందరం కూడా గౌరవిస్తాం. తమ్ముడో అన్ననో ఎవరు ఓడిపోయింటారో అది వేరే విషయం. కానీ నిన్న ఆడ కూర్చొని గొప్ప గొప్ప మాటలు ఆడాడు. ఎమ్మెల్యేకు ఏం పని, కౌంటింగ్ కాకంటే ముందు ఎమ్మెల్యే కౌంటింగ్ హాల్లకు ఏ విధంగా పోయిండు, మరి ఆయనకు పర్మిషన్ ఇచ్చిన పోలీసు ఎవరు, ఆయన పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఎవరు, మరి అది రూల్స్ ప్రకారం నిబంధనల ప్రకారమే ఆయన లోపట్టుపోయిందా, ఏ ఉద్దేశంతో పోయిండు, ఏ ఉద్దేశంతో కౌంటింగ్ హాల్లో పోయిండు. మరి దీపా నరసింహులు గారికి ఓట్ల లెక్కింపు అయిపోయినాక కూడా హాఫ్ అన్ అవర్ వరకు డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేరు అంటే ఎమ్మెల్యే వచ్చి ఆడ అవకతవకలు చేసి ఆమెను కూడా ఓడిపోయినట్లు చేయడానికి ప్రయత్నం చేసిండు. ఇది వాస్తవం. ఇది తాండూరు ప్రజలందరూ కూడా గమనించుకున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉన్నది. ఇది గతంలో చెన్నారెడ్డి గారు మన శెట్టి చంద్రశేఖర్ గారు నిలబడ్డప్పుడు శెట్టి చంద్రశేఖర్ గెలిచినప్పటికీ ఆయన కాళ్ళు ఏళ్ళు మొక్కి ఆ రోజు విన్నింగ్ డిక్లరేషన్ తీసుకుంది. మరి ఇంకోసారి చందు మహారాజ్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే కల్వ సురేష్ పుల్లమ్మోహన్ రెడ్డి పోటీ పడ్డప్పుడు 50 ఓట్ల బండలు తీసి యువతలేసి ఆయనకు పుల్లమ్మోహన్ రెడ్డి గారికి డిక్లేర్ చేసుకోపోయిన సంస్కృతి కాంగ్రెస్ డిఎన్ఏలో ఉన్నది. కాబట్టి అదే భయంతో నిన్న ఏమైనా జరుగుతుందనే ఉద్దేశంతో మా పైలట్ ఎమ్మెల్యే గారు ఒక స్పీడ్ బుల్లెట్ లాక్క అక్కడ పోయిండు. ఎందుకంటే మేము అన్యాయాన్ని చూస్తూ ఊరుకుండే కార్యకర్తలం కాదు. మేము ఆ ఒక ఉద్దేశంతో మేము అక్కడ పోయినాం. అక్కడ పోయినప్పుడు పోలీసు వాళ్ళే చెప్పారు ఎమ్మెల్యే గారికి మేమే ఇడిచినామని చెప్పేసి. మరి ఎమ్మెల్యే గారికి మీరు ఏ విధంగా ఇడుస్తారు కౌంటింగ్ హాల్లకు? కౌంటింగ్ మొత్తం కంప్లీట్ అయినాక ఆయన పోయి మీడియా పాయింట్లో కూర్చొని ప్రెస్ ఏదో చెప్పాలి. అంతేగాని ఇన్ బిట్వీన్ కౌంటింగ్లో పోయి నువ్వు మా క్యాండిడేట్ల డిక్లరేషన్ తీసుకొని పోయినప్పుడు మేము ఇదేం గాజులు వేసుకొని కూర్చోలేము. మేము కూడా ఏ దానికి అంటే ఆ దానికి సిద్ధమున్న నాయకులం. మా పైలట్ కానీ మేము కానీ మా కార్యకర్తలందరం కూడా మేము సిద్ధంగా ఉండే నాయకులం. మరి నేను చాలా మాట్లాడినావు. ఎమ్మెల్యే బట్టి మొత్తం ఎమ్మెల్యే డ్రగ్స్ తీసుకుంటూ, ఎమ్మెల్యే గంజాయి తాగిండు, ఎమ్మెల్యే అంటే ఉన్న రౌడీలు గుండాలు అని చాలా మాట్లాడినాం. నార్కో టెస్ట్కి వస్తామని అన్నాడు. సరే నాడు మేము సిద్ధంగా ఉన్నాం. నీ నార్కో టెస్ట్ మేము ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీది జెండర్ టెస్ట్ చేస్తాం. మీది కాంగ్రెస్లో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మీది జెండర్ టెస్ట్ చేస్తాం. మీరు ఆడనా మొగనా ఈడనా ఆడనా అనేది తెలిసిపోతుంది. మీరు వస్తారు ఆ జెండర్ టెస్ట్. ఇవన్నీ బేకార్ మాట్లాడరాదు దారాసింగ్. నువ్వు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉన్నావు. నీకేమైనా కొంచెమైనా జ్ఞానం ఉన్నదా? తాండూరులో బీఆర్ఎస్ పార్టీకి 12 సీట్లు గెలిచినప్పటికీ మరి 6 సీట్లు మేము కేవలం 30 ఓట్ల లోపల మేము ఓడిపోయిన విషయాన్ని కూడా తాండూరు ప్రజలకు కూడా తెలుస్తుంది. నువ్వు మాకు సీట్లు ముఖ్యం కాదు, నీకెన్ని ఓట్లు పడ్డాయి మాకెన్ని ఓట్లు పడ్డాయి లెక్క తెలుసు. నీకు 40% ఓట్లు పడితే మాకు 39% ఓట్లు పడ్డాయి. ఇది మాది విజయం. అసలు నైతిక విజయం మాది. సీట్లతో లెక్క చూడరు ఎవడైనా కానీ కూడా ఓట్లతో లెక్క చూస్తారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉన్నది. తాండూరులో బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉన్నది. కాబట్టి ఈరోజు 12 మంది యువకులు, 2 మంది నాయకులు భారీ మేయాటితో గెలిచి వచ్చిన సంగతి గుర్తుపెట్టుకున్నారు. ఒకరొకరికి 5-5 మంది 6-6 మంది మేయాటి వచ్చిన సంగతి కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ఇంకా చాలా మాట్లాడినా నేను లంగా దొంగ అని మాట్లాడు. నువ్వు జిల్లా అధ్యక్షుడు, నువ్వు మాట్లాడే పద్ధతి అది మాకు రావనుకుంటున్నావు. ఆ మాటలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇక్కడ చూసుకుంటూ కూర్చుంటారు టీఆర్ఎస్ వాళ్ళు. నీ నోరు అదుపులో పెట్టుకో. నువ్వు గుండాయిజం ఏనికి వచ్చిండు నీ ఎమ్మెల్యేని నేడ. ఈ గుండాయిజంలో తాండూలో నడవయి, ఈ రౌడీజంలో తాండూలో నడవయి. నువ్వు లోపలికి ఎట్లా పోయినావు ఫస్ట్ నేను జిల్లా ఎస్పీ గారికి, జిల్లా ఎన్నికల అధికారికి మేము కూడా ఫిర్యాదు చేస్తున్నాం ఎలక్షన్ కమిషన్కి. ఇన్ బిట్వీన్ కౌంటింగ్లో ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేతో పాటు 25 మందికి ఏ విధంగా పోలీసు వాళ్ళు ఇడిచిండ్రు. మేము అది అడగనికి పోతే నువ్వు ఉల్టా మమ్మల్ని దబాయించుకుంటా
పోలీసుని అడ్డం పెట్టుకొని మమ్మల్ని బెదిరించుకుంటే ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు నార్కో టెస్ట్ కాదు, జెండర్ టెస్ట్కు రండి రేపు బోధము. ఎందుకంటే మీరు ఆడ కాదు, మొగాడ కాదు, మీరు ఇటు కాదు అటు కాని వ్యక్తులు. మీరంతా ఎవరు? నీ పక్క కూర్చున్న నిన్న వ్యక్తులంతా ఎవరు? ఏ పార్టీ వాళ్ళు? ఏడికెళ్ళి వచ్చిండు? నీ ఎమ్మెల్యే ఏడికెళ్ళి వచ్చిండు? నీతో ఈరోజు గెలిచిన కౌన్సిలర్లు ఏడికెళ్ళి వచ్చిండు? అదంతా కూడా బీఆర్ఎస్ నాయకులు పైసల కమ్ముడు పోయి అక్కడ పనిచేస్తున్న సంగతి మనందరూ కూడా తెలుసు. మరి ముఖ్యంగా ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి నరసింహన్న గారికి డిక్లేర్ చేసినాం. నువ్వు పట్టుబట్టి వాళ్ళు 200 ఇళ్ళు ఇస్తా అని ఇంటికి కుక్కరు, ఫ్రిడ్జు, కుట్టు మిషన్లు, సీరలు, మందు అన్ని వంచి నరసింహన్న మీద నువ్వు పోటీ పెట్టించినావు. ఏమి కాదు, మేము ప్రజలు ఇచ్చిన తీర్పుని మేము గౌరవిస్తాం, మా నరసింహన్న కూడా గౌరవిస్తారు. ఇదేం నరసింహన్న కొత్తగా ఏం కాదు, రాజకీయం ముందల ఇంకా ఉంటుంది మీకు ముసల పండుగ. మరి ఇప్పుడు మేము 10 ఏళ్ల నుంచి ఈ తాండూరు మున్సిపాలిటీలో మహిళా చైర్మన్ ఉన్నది కాబట్టి ఒకసారి నరసింహన్న చేద్దామనే ఆలోచనతోటి మేమందరం ఈసారి బీసీ జర్నల్ వచ్చింది కాబట్టి మేము బీసీ జర్నల్కి ఇవ్వాలనే ఉద్దేశంతో నరసింహన్న డిక్లేర్ చేశాం. ఇప్పుడు మీరు ఎవరిని డిక్లేర్ చేస్తారనేది ఒకటి ప్రశ్నగా మారిపోయింది ఈరోజు తాండూరులో. ఈరోజు మిగతా కూడా ఉన్నారు కదా బీసీ క్యాండిడేట్లు. బీసీ జర్నల్లో గెలిచిన మన బంటు వేణు ఉన్నాడు కదా, బంటు వేణుని చేస్తావా? మేము కూడా అంటున్నాం, ఒక బ్యాక్వర్డ్ క్లాస్ బిడ్డని నువ్వు చేయాలని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి, ఖచ్చితంగా 10 సంవత్సరాల నుంచి మహిళలంటే అగౌరవం కాదు మాకు. కొంచెం కౌన్సిల్లో కొంచెం సిస్టమేటిక్ ఉంటుంది, కొంచెం అదేవిధంగా కొంచెం పనులు కానీ మగ చైర్మన్ ఉంటే కొంచెం పనులు కానీ ఏమైనా అయితే కాబట్టి మీరు కాంగ్రెస్ వాళ్ళు ఈసారి మెన్కు చైర్మన్ ఇవ్వాలి. అదేవిధంగా మేము కూడా ఈ తాండూరు అభివృద్ధికి రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో 12 మంది కౌన్సిలర్ అందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. తాండూరు అభివృద్ధి కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరొకసారి దారాసింగ్ గారికి చెప్తున్నా, నోరు జారకు దారాసింగ్ ప్లీజ్. మేము నోరు తెరిస్తే నీకంటే కంపు మాట్లాడేటోళ్ళం కాబట్టి అదుపులో ఉండి మాట్లాడాలి. ఇంకోటి, జిల్లా ఎస్పీ గారు, జిల్లా ఎన్నికల అధికారి నిన్న జరిగిన సంఘటనపై పూర్తి విచారణ జరిపించి అక్కడ ఉన్న అధికారులకు, అక్కడ ఉన్న పోలీసు వాళ్ళపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.